రోడ్డు ప్రమాదాలకి గురైన వాళ్ళు ఉంటారు కదా సార్. మనం వాళ్ళని కాపాడితే టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ లాగా మనకు కొంత అమౌంట్ అనేది వస్తుంది అని విన్నాను. నిజమా? రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వ్యక్తుల్ని గోల్డెన్ అవర్స్ లోపు సురక్షితంగా ప్రదేశాలకి కానీ హాస్పిటల్స్ కానీ చేరవేస్తే సదరు సహాయం చేసిన వ్యక్తికి గుడ్ సమారిటన్ రహవీర్ అనే పథకం, కేంద్ర ప్రభుత్వ పథకం ఇది, 25,000 రూపాయలు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ప్రశంసా పత్రం కూడా ఇస్తారు. అయితే ఈ యొక్క విషయం మీద ప్రభుత్వాలు పూర్తిగా తీవ్రమైన స్థాయిలో ప్రచారం కల్పించకపోవడం చేత ఈరోజు ఈ యొక్క పథకం ఒకటి ఉంది, రహవీర్ అనే పథకం ఒకటి ఉంది అనే విషయము ప్రజలెవరికి తెలియదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. ఒకవేళ తెలిసినా కూడా గతంలో కానీ ఇప్పుడు కానీ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఎవరైనా సరే సదరు వ్యక్తిని కాపాడాలి అని అంటే గనక కాపాడిన తర్వాత అసలు మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. పోలీసులు వాళ్ళ నెంబర్లు తీసుకుని పోలీస్ స్టేషన్కి రా అని చెప్పని, కోర్టులకి రా అని చెప్పని, లేదంటే కనుక ఇది నువ్వే ర్యాష్ డ్రైవింగ్ చేసావంట కదా అని చెప్పని వివిధ రకాలైన ప్రశ్నలతోటి న్యాయపరమైనటువంటి ఇబ్బందులు పెడతారు మనకెందుకు అని చెప్పని ఎంతో కొంత మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ విధంగా క్షతగాత్రుల్ని, రోడ్డున బారిన పడ్డ ప్రమాదాల బారిన పడ్డ క్షతగాత్రుల్ని సరైన సమయంలో హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి వెనకంజ వేస్తున్నారు. అయితే ఇటువంటి వ్యక్తుల్ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి, అంటే సహాయం చేసే వ్యక్తుల్ని న్యాయపరంగా ఎటువంటి చిక్కులు లేకుండా, పోలీసులు పిలవకుండా, కోర్టులకు రాకుండా ఉండడానికి మోటార్ వెహికల్ యాక్ట్ 2019 అమెండ్మెంట్ యాక్ట్ సెక్షన్ 134A పూర్తి రక్షణ కల్పించింది. మీరు వెళ్తున్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడిపోయినప్పుడు మీరు అంబులెన్స్కి ఫోన్ చేసినా, లేదు అంటే కనుక ఆ వ్యక్తిని మీరే హాస్పిటల్లో జాయిన్ చేసి అతను ప్రాణాలతో బయటపడే విధంగా మీరు కాపాడారనుకోండి, మీకు ఆ చట్ట ప్రకారము పోలీసులు పిలువరు, మీరు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు, మీకు పైగా 25,000 రూపాయలు ప్రశంసా పత్రం కూడా పొందడానికి మీరు అర్హులవుతారు. అదేవిధంగా ఒక 4-5 కనుక కలిసి కాపాడారనుకోండి, ఈ 25,000 రూపాయలు ఆ 4-5 సమానంగా షేర్ అవుతాయి. ఆ విధంగా ఎంతమంది కాపాడితే అంతమందికి అంత బైఫర్కేట్ అయ్యి అమౌంట్ అనేది షేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి కూడా రహవీర్ అనే ఒక బిరుదుతోటి ఒక ప్రశంసా పత్రం కూడా పొందడం జరుగుతుంది. కానీ ఇది ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఎలా తెచ్చుకోవాలన్నది ఐడియా ఉండదు కదా సార్ ఎవరికి. సూపర్ అడిగారు. ఎగ్జాక్ట్లీ. దీనికి ప్రత్యేకించి ఒక అప్లికేషన్ ఫామ్ నింపడము, ఒక మీ సేవలో అప్లై చేయడము, లేదంటే కనుక డిపార్ట్మెంట్కి వెళ్ళి ఇవ్వడము ఏం అవసరం లేదు. ఆ సంబంధించినటువంటి యాక్సిడెంట్ జరిగిన వెంటనే సంబంధించిన పోలీసు వాళ్ళు ఆబ్వియస్లీ MLC కేసు రిజిస్టర్ అవుతుంది కాబట్టి అంబులెన్స్కి ఫోన్ చేసినప్పుడు ఆబ్వియస్లీ అది పోలీస్ స్టేషన్లో కూడా జీడీ ఎంట్రీ అవుతుంది కాబట్టి పోలీసులు ఎంక్వైరీ చేసినప్పుడు హాస్పిటల్లో కానీ అంబులెన్స్లో కానీ ఎవరు సమాచారం ఇచ్చారు, ఎవరు స్పాట్లో ఉన్నారు అని చెప్పని వాళ్ళ యొక్క డీటెయిల్స్, ఫోన్ నెంబరు, వాళ్ళ యొక్క ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ తీసుకుని కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత దీనికి ఒక కమిటీ అనేది ఉంటుందండి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ, అంటే ఈ కమిటీకి చైర్మన్గా ఉంటారు. దాంట్లో ఆ జిల్లాకు సంబంధించి లేదంటే ఆ ప్రాంతానికి సంబంధించిన పోలీస్ కమిషనర్ వారు, లేదు అంటే కనుక జిల్లా SP, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా ఆ జిల్లాకి సంబంధించినటువంటి మెడికల్ అధికారి ఈ యొక్క కమిటీలో మెంబర్స్గా ఉండటం జరుగుతుంది. సో వాళ్ళు కమిటీ రివ్యూ చేసి ఎవరైతే కనుక వ్యక్తులు కాపాడారో వాళ్ళకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చి ఈ యొక్క అమౌంట్ వాళ్ళే ఇస్తారు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళి ఏ అప్లికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేనే లేదు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము ఇనిషియల్గా అంతకుముందు 5,000 రూపాయలే ఉండేది, ఇప్పుడు ఇది పెంచారు, 25,000 రూపాయలు చేశారు. సో కాబట్టి ఈ యొక్క స్కీము సక్సెస్ఫుల్గా అమలు చేయాలి అని చెప్పి ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా ఇనిషియల్గా 25 లక్షల రూపాయలు గ్రాంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతకు మించి కూడా జరిగితే కనుక దానికి రీఎంబర్స్ చేస్తాము. ఈ పథకం తప్పనిసరిగా అమలు అయ్యేలాగా చూడండి అని చెప్పని అన్ని రాష్ట్రాల వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది చాలా మంచి ఇనిషియేటివ్ కదా సార్. అంటే సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళకి కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా. అంటే ఇప్పుడు మనం కాపాడాలి అనేది ఒక స్టాండ్ తీసుకోవడం జరుగుతుంది. లేదంటే ఇంతకుముందు ఎంతమంది చావులు అలా జరిగినాయి రోడ్ల పైన. ఎగ్జాక్ట్లీ. సో వాటిలన్నింటిని కావాలని చెప్పని గోల్డెన్ అవర్స్, అంటే మొదటి 1 అవర్ లోపు ప్రాణాలు బతికించడానికి ఆ విధంగా ప్రోత్సాహాలు ఇస్తే ముందుకు వస్తారని చెప్పి చేయడం జరిగింది. చాలా అద్భుతమైన పథకము. ఎంత బాగా ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళు షేర్ చేస్తే అంతమంది జీవితాలని కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి అన్ని సన్నీ లియోన్ వీడియోసే ఉండవండి. దయచేసి ఇటువంటి వీడియోస్ కూడా మానవత దృక్పథంతో చెయ్యాలి. అది వాళ్ళ ప్రాథమిక బాధ్యత. అవును సార్, అవును. ఎవరివన్స్ రెస్పాన్సిబిలిటీ. ఎగ్జాక్ట్లీ.